తిరిగి ఫస్ట్ ఇది 'పాపం ప్రతాప్' టైటిల్ వినగానే ఏమనిపించింది మీకు? ఫస్ట్ పాపం ప్రతాప్ అని పేరు పెట్టలేదు. నాకు కథే చెప్పాడు. తర్వాత ప్రొడ్యూసర్ ఓకే అయ్యి ఆఫీస్ తీసిన తర్వాత ఈ టైటిల్ అనుకుంటున్నాను అన్నాడు. సో వినగానే పాపం ప్రతాప్ ఓకేనా అన్నాను. లేదు లేదు బాగుంటుంది, క్యారెక్టర్‌కి యాప్ట్‌గా ఉంటుంది అన్నాడు. సో అలా. అంటే ఇది అంటే పెళ్ళైన తర్వాత జరిగే సంఘర్షణ మొత్తం మనం చూపించిన టీజర్‌లో కావచ్చు whatever. అంటే ఆ ప్రాబ్లము డిఫరెంటా? లేదంటే మూలికలు తర్వాత ఎందుకంటే మనకు గూడా ఆడియన్స్‌కి గూడా పాపం అనిపించేలాగా ఉంటుందా? లేదు. అంటే మనకి ఆ ప్రాబ్లమ్ ఆఫ్‌కోర్స్ అందరికీ ఉండకపోవచ్చు కానీ, ఎవరికో ఉన్నట్టో, లేకపోతే తెలిసినట్టో, పాసిబిలిటీ ఉంది అన్నట్టుగానో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, రిలేటబిలిటీ చాలా ఎక్కువ. ఓకే. ఈ అంటే ఫోటో స్టూడియోని ఎక్కువ చూస్తున్నారన్న లాస్ట్ సినిమా గూడా మీది ఫోటో స్టూడియో మీదనే రన్నింగ్. ఇందులో గూడా ఫోటో స్టూడియో వాడేసారు. అందులో నేను ఫోటోగ్రాఫర్, ఇందులో నేను ఎళ్తాను ఫోటో స్టూడియో దగ్గరికి. సో, ఓకే. నేను ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఇప్పుడు పోతున్నాను. ఓకే. డిఫరెంట్‌గా. ఆ! అంటే ఈ సినిమా టైటిల్ అంటే మీకు ఎందుకంటే డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్నారు సినిమా. అంటే మినిమమ్ గ్యారంటీడ్ సినిమాల్లాగా ఒక మార్క్ అయితే పడుతుంది. అంటే ఎలా ఇది మామూలుగా సెట్ చేసుకోవడం? ఏంలా కథ బాగుంటే నమ్ముకొని చేయడమే. ఇంకా మనకు ఇవ్వాల్సింది అది నేచర్ ఇస్తది. అన్న నవ్వించడం కష్టమా? భయపెట్టడం కష్టమా? నవ్వి మసూద కూడా చేశారు. ఇది అంటే భయపడడం ఒక పాయింట్ తర్వాత బోర్ కొడతది యాక్ట్ చేయడం. రోజులో పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసేటప్పటికి మధ్యాహ్నానికి ఎగ్జాస్ట్ అయిపోద్ది. భయం రిపీటెడ్‌గా ఉండదు. కానీ కామెడీ అలా కాదు. ఇంప్రూవైజ్ చేసేంత ఎక్కువ స్కోప్ ఉంటది. అండ్ పక్క యాక్టర్ మీద రియాక్షన్ మీద, డైలాగ్ మీద ఎన్ని సార్లైనా ఎన్ని వేరియేషన్స్ అయినా ట్రై చేయొచ్చు. కాబట్టి కామెడీ మోర్ కంఫర్టబుల్.